చరిత్రలో సెయింట్ అగస్టిన్ అని ఒక భక్తుడు ఉంటాడు. అతని పేరు అగస్టిన్. అతని గురించి తన తల్లి మోనికా ప్రార్థన చేసేది, ప్రభువా నా కుమారుడు రక్షణ పొందాలి, నా బిడ్డ నీ ప్రేమను తెలుసుకోవాలి, నీ కొరకు జీవించాలని. అప్పటికి అగస్టిన్ ఒక అక్రమ బంధంలో బ్రతికేవాడు. ఒక స్త్రీతో వివాహేతర సంబంధం అతనికి ఉండేది. అక్రమమైన జీవితాన్ని జీవించేవాడు. ఆ జీవితంలో ఆనందించేవాడు. ప్రభు దగ్గరికి వచ్చేవాడు కాదు. కొన్ని సందర్భాల్లో పాపం మనిషిని దేవుని దూరంగా ఈడ్చుకుని పోతా ఉంది. అలాంటి సందర్భంలో మోనికా పట్టువిడగా ప్రార్థన చేసేది, ప్రభువా నా కుమారుడు రక్షణ పొందాలయ్యా, నా కుమారుడు నీ చేతిలో వాడబడాలి స్వామి అని. ఒక రోజున దేవుని సువార్త విన్నాడు. రోమా పత్రిక చదువుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని సంధించారు. తన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టిన తర్వాత అగస్టిన్ సెయింట్ అగస్టిన్ అయ్యాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సెయింట్ అనగా భక్తుడని, భక్తుడైన అగస్టిన్ లేదా పరిశుద్ధుడైన అగస్టిన్ అని అతని పేరు ఎందుకు వచ్చింది అంటే అతని పవిత్రతమైన జీవితం అనేక మందికి మాదిరికరంగా నిలిచాడు. అక్రమ బంధాన్ని విడిచిపెట్టాడు. ఒకరోజు నా మార్గంలో వెళ్తూ, వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ అనుకోని కారణంగా వెళ్లాల్సి వచ్చింది. ఆ మార్గంలో వెళ్తుంటే ఆ పాత స్త్రీ గవ పరిగెత్తుకుని వచ్చి అగస్టిన్ అడిగింది, అగస్టిన్ అగస్టిన్ నీవు నన్ను వదిలిపెట్టేసావా? నువ్వెందుకు ఇలా మారిపోయావు? నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? నా దగ్గరికి ఎందుకు రావట్లేదని అడిగితే అగస్టిన్ అంటాడు, నీవు నీవుగానే ఉన్నావు కానీ నేను నేనుగా లేను. పాత అగస్టిన్ చచ్చిపోయాడు, ఇప్పుడు బ్రతుకుతుంది కొత్త అగస్టిన్ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హి ఈజ్ ఎ న్యూ అగస్టిన్ నౌ. నేను జీవించేది ప్రభు కోసం, బ్రతికేది ఆయన మహిమ కొరకని తీర్మానం చేసుకున్నాడు. ఎప్పుడైనా నీ జీవితంలో అలాంటి తీర్మానం చేసుకున్నావా? పాత అనుభవాలను పాతిపెట్టావా? లోకసమైన విషయాలను పాతిపెట్టి నూతన వ్యక్తిగా బ్రతుకుతున్నావు ప్రభు కోసం? ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి. మీ పాత జీవితంలో ఎలాంటి